హాయ్ ఫ్రెండ్స్, మా పార్ట్ 1 భలే భలే బెంగళూరు పార్ట్ 1 వ్లాగ్ చూశారు. ఇప్పుడు వ్లాగ్ 2లో ఎర్లీ మార్నింగ్ బయలుదేరి ఈ సెకండ్ డే కూడా ఇంకొక బ్యూటిఫుల్ ప్లేస్ చూశారుగా. బాహుబలి మూవీని తలపింపచేసేటట్టుగా కొండ, దానికి మంచు, ఎంత చక్కగా అద్భుతమైనటువంటి ప్లేస్ ఇది. సో ఆ ప్లేస్ ఏంటి, అది ఎక్కడికి మనం వెళ్తున్నాం అనేది ఇంకా సేపట్లో మీరే చూడబోతారు. ఎర్లీ మార్నింగ్ చిన్నగా మంచు, అసలు క్లైమేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ చక్కగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా మేము వెళ్తూ ఉన్నాం. సో మరి కాసేపట్లో మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది. అదేంటో చూద్దరు. కానీ ఇంకో చూసారుగా, మధ్యలో చోట ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఒక కోతి కనపడింది మాకు. ఆ కోతి పాపం తన తోకకి దెబ్బ తగిలితే తీసి చూపిస్తుంది మాకు. అద్దంలో కూర్చొని మేము అద్దాలు వేసుకున్నాం, భయపడ్డాం, ఎందుకంటే గబుక్కుని లోపలికి జంప్ చేస్తున్నామని. మా తోక పట్టుకొని దానికి దెబ్బ తగిలితే చూపిస్తూ దీనికి చూసారు ఎలా కూర్చుందో ముద్దుగా. ఇలా ప్రకృతిని చూస్తే మనసు నిండుతుంది కానీ కడుపు నిండదు కదండి. మాకు కూడా బాగా ఆకలి వేసేస్తుంది, కడుపులో ఆకలి కేకలు పెట్టేస్తుంది. మంచి హోటల్ కోసం చూసాం దారిలో. సో ఇంకా టిఫిన్ టైం అయింది కాబట్టి దారిలో ఒక బ్యూటిఫుల్ హోటల్ మాకు కనిపించింది. ఇక్కడ హోటల్కి పక్కనే ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద చూసారుగా అక్కడ టెంపుల్, అదేంటో మరి ఇంకా అడిగి మేము తర్వాత తెలుసుకోవాలనుకున్నాం. ఇంకా ఈ హోటల్లో చాలా అంబియన్స్ కానీ దీని స్పెషల్ లుక్ కానీ చాలా బాగుంది. అదేంటో మీకు చూపించేస్తాను, నాతో వచ్చేసేయండి. అదిగో ఇది విశ్వనాథ టిఫిన్స్ పిల్లైస్ కిచెన్ అని చెప్పి చాలా చక్కని హోటల్ ఇది. చూసారుగా అంబియన్స్. సో చుట్టూతా ఈ పెంకులతో కూడినటువంటి ఒక మండపం మధ్యలో ఓపెన్గా ఉంది, అక్కడి నుంచి వాటర్ పడుతూ ఉంది. ఆ మండపంలో అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంది, అక్కడ నీళ్లు పడుతూ ఉంటాయి, చుట్టూతా మెట్లు. అక్కడ మనం టిఫిన్ తీసుకొని వచ్చి ఆ మెట్ల మీద కూర్చొని అందరు కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక రుచికరమైనటువంటి టిఫిన్ అక్కడ తినేటువంటి ఒక ఏర్పాటు చేశారు. ఈయనే సద్గురు స్వామి. సద్గురుజీ 1992లో తమిళనాడు స్టేట్లో ఉన్న కోయంబత్తూర్లో ఈసా ఫౌండేషన్ అంటూ స్టార్ట్ చేసి ఇలాంటి ఒక పెద్ద స్టాచ్యూ కట్టడం జరిగింది. ఆ తర్వాత సేమ్ అలాగే ఇక్కడ కూడా మన చిక్బల్లాపూర్, బెంగళూరు దగ్గర ఉన్నటువంటి చిక్బల్లాపూర్ దగ్గర కూడా ఈ ఆదియోగి స్టాచ్యూని కట్టడం జరిగింది. అది చూస్తున్నాం, అదే దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి. విశాలమైన ప్రాంగణంలో ఎంతో ఎత్తైన అదిగో ఆ పరమశివుని యొక్క విగ్రహం. ఇది ఊరికే ఏదో మామూలుగా నిర్మించింది అయితే కాదు. దీని విషయాలు కూడా తెలుసుకున్నట్లయితే అదిగో ఎదురుగా అక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, ఆ పక్కన పెద్ద త్రిశూలం. ఈ విగ్రహం ఎత్తు ఎంత అని తెలుసుకున్నప్పుడు 112 అడుగుల ఎత్తు ఉందని చెప్పి తెలిసింది. ఈ 112 అడుగులు ఎందుకు పెట్టారు అని అంటే, స్వామీజీ మేనిఫెస్ట్ చేసి ఒక 112 చక్రాలు మన శరీరంలో ఉన్నటువంటి 112 చక్రాలకు సంబంధించి ఈ 112 అడుగులు విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. చూడటానికి చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. ఇంకా అక్కడ ఫొటోస్ దిగేసి సాయంత్రం వరకు ఉండి మేము మళ్ళీ రిటర్న్ అవ్వడం జరిగింది. గాలి ఆంజనేయ స్వామి ఇక్కడ ఏంటంటే ఫేమస్. ఈ దెయ్యాలు, భూతాలు ఇలా పట్టినటువంటి, గాలి పట్టినటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ తాయెత్తు కట్టిస్తే వెంటనే కోలుకుంటారని ఒక పెద్ద ప్రశస్తి. సో ఇక అలాగే నైట్ సిటీలో మొత్తం ట్రాఫిక్ చూసారుగా. బెంగళూరు ఉదయం ఎంత ప్రశాంతంగా ఉందో, ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఉందో. అందమైన నగరం. అలాగే ట్రాఫిక్ పరంగా కూడా చాలా ఎక్కువ ఉంటుంది, రష్. ఇదిగో ఇక్కడ చూసాము మేము, ఇదొక సినిమా హాలు. ఉదయం నుంచి ఒక థియేటర్ కూడా కనపడలేదేంటి అనుకున్నాం. సో డివినిటీ
మాల్ ఇది. సో ఇక్కడ థియేటర్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి. అలాగే రాజరాజేశ్వరి నగర్ ఆర్చ్, ఇది కూడా చాలా ఫేమస్. ఆ కట్టడమే చూసారు, పెద్ద కోటలాగా. అదేం లేదు, ఆ నగర్లోకి ఎంటర్ అయ్యేదానికి వాళ్ళు కట్టినటువంటి ఆర్చ్ అనమాట. సో అది ఎంత రిచ్గా కట్టారు, అది ఆర్చే రిచ్గా ఉంది. చాలా బాగా ఉదయం నుంచి కూడా ట్రిప్ జరగడం జరిగింది. మొత్తానికి సాయంత్రానికి అందరం ఎట్టకేలకు ఇంటికి చేరుకున్నాం. హ్యాపీ ట్రిప్. ఇంకా రేపు ఉదయాన్నే ప్రయాణం మాట. మరుసటి రోజు ప్రయాణం అయిపోయాం. ఇంకా చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వర్షం. మామూలుగానే బెంగళూరు అంటే కూల్ ప్లేస్, ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతున్న సమయం కాబట్టి మంచి వర్షంలో బయలుదేరేసాం రిటర్న్ జర్నీ. మేము ఇప్పుడే రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి వచ్చాం. ఇక్కడే రైల్ క్యాంటీన్ అని ఉంది. మొత్తం రైల్ షేప్లో ఆ హోటల్ ఉంటుందన్నమాట, కంపార్ట్మెంట్ లాగా. అలాగే లోపలికి వచ్చేసాం. ఇంకా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద టెన్షన్ ఆల్రెడీ లేట్ అయింది మాకు ట్రాఫిక్లో, అందుకని ఎప్పుడెప్పుడు ట్రైన్ వస్తుందని చెప్పి టెన్షన్తో ప్లాట్ఫామ్ మీదకి రావడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడాను. ఎందుకంటే మా వదిన గారు, మా మిస్సెస్, మా అబ్బాయి, మా అమ్మాయి అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. ఒక ట్రైన్ రానే వచ్చింది. సో మొత్తానికి బెంగళూరు యొక్క తీపి జ్ఞాపకాలను మూట కట్టుకొని హ్యాపీగా మేము ట్రైన్ ఎక్కడానికి రెడీ అయిపోయాం. విత్ మా లగేజ్లో ఆ తీపి జ్ఞాపకాల మూటలతో పాటు మా లగేజ్ మూటలు కూడా తీసుకొని బయలుదేరాం. సో ఎనీవే ట్రైన్ ఎక్కేసాం. హ్యాపీ ట్రిప్ జరిగింది మాకు ఈ బెంగళూరు ఈసారి. మంచి ప్లేసులు చూసాం. ఎనీవే ఇట్స్ మెమరబుల్ ట్రిప్. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు శాంతి సందడి యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని ఖచ్చితంగా కొట్టండి. థ్యాంక్ యూ.